హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు వివరించబోయే విషయాలు ఏదో పురాణ కాలం నాటి సాదాసీదా కథలో లేదా మన పెద్దలు చెప్పే నీతి వాక్యాలు అనుకుంటే పొరపాటే. ఇది గరుడ పురాణంలో వేల సంవత్సరాల నుంచి అత్యంత రహస్యంగా ఉంచబడిన ఒక కఠినమైన మరియు అచంచలమైన సత్యం. మీ ఇంటి ప్రాంగణంలో ఒక చిన్నారి ఆడపిల్ల అడుగుపెట్టిందంటే అది కేవలం ఒక శారీరకమైన లేదా జీవ సంబంధమైన ప్రక్రియని మాత్రమే భావిస్తున్నారా? అది ఆ పరమాత్మ తీసుకున్న అత్యంత రహస్యమైన మరియు గంభీరమైన నిర్ణయమని మీరు గుర్తించాలి. అసలు భగవంతుడు ఒక ఆడపిల్లని ప్రసాదించడానికి ఏ తండ్రిని ఎంచుకుంటాడు? ఏ తల్లి గర్భాన్ని తన నివాసంగా మలుచుకుంటాడు? అసలు మీ ఇల్లు, మీ గత జన్మల కర్మలు ఆ దైవ నిర్ణయానికి అర్హత కలిగున్నాయా? ఈరోజు మనం గరుడ పురాణంలోని ఆ రహస్య పేజీల్ని తిరగేద్దాం. అసలు ఆడపిల్లలు ఏ ఇంటికి వస్తారు? వారు పుట్టిన మరుక్షణమే ఆ ఇంటి తలరాత ఒక్కసారిగా ఎందుకు మారిపోతుంది? ఈ వీడియోని ఆఖరి వరకు చాలా ఏకాగ్రతతో చూడండి. ఎందుకంటే చివరిలో మీకు తెలిసే ఆ ఆధ్యాత్మిక సత్యం మీ జీవితాన్ని మరియు మీ కుటుంబాన్ని చూసే కోణాన్ని జీవితాంతం మార్చేస్తుంది. మనం సాధారణంగా ఏదైనా ఇంట్లో శిశువు జన్మిస్తే అది ప్రకృతి యొక్క సహజ నియమం అని సరిపెట్టుకుంటాం. కానీ గరుడ పురాణం మరియు మన ప్రాచీన కర్మ సిద్ధాంతాలు ఈ ప్రాథమిక విజ్ఞానం కంటే ఎంతో లోతైన విషయాల్ని చర్చిస్తాయి. ఈ విశాల ప్రపంచంలో ఎవరి ఇంట్లోనైనా ఏ లోగిల్లోనైనా ఒక ఆడపిల్ల జన్మించటం అనేది కేవలం యాదృచ్ఛికంగా లేదా కాకతాళీయం కాదని గరుడ పురాణం కొంతెత్తి చాటుతోంది. ఒక ఇంట్లో కూతురు తన మొదటి శ్వాసను తీసుకున్నప్పుడు అది కేవలం ఒక చిన్నారి జననం మాత్రమే కాదు, అది బ్రహ్మాండం తీసుకున్న ఒక మహోన్నతమైన నిర్ణయం. భగవంతుడు తన కరుణని ప్రతి ఒక్కరికి ఆడపిల్ల రూపంలో పంచడు. ఈరోజు నేను గరుడ పురాణంలో యమధర్మరాజుకి మరియు పక్షిరాజు గరుత్మంతుడికి మధ్య ఆత్మల ప్రయాణం గురించి జరిగిన ఆ రహస్య సంభాషణని మీ ముందుకు తీసుకొస్తున్నాను. మరణమనంతరం ఆత్మలు యమధర్మరాజు సభకు చేరుకున్నప్పుడు వాటి తర్వాతి జన్మ కేవలం అలా ఊరికే నిర్ణయించబడదు. ఎక్కడైతే ఖాళీగా ఉంటే అక్కడికి ఆత్మల్ని పంపరు. ఆ ఆత్మ ఏ ఉద్దేశంతో పుడుతోంది, దాని కర్మల బాకీ ఎక్కడైతే ముడిపడి ఉందో సరిగ్గా అక్కడికే ఆ ఆత్మ పంపబడుతుంది. ముఖ్యంగా ఒక ఆత్మ స్త్రీ రూపంలో లేదా ఒక కూతురుగా పుట్టాలని సంకల్పించినప్పుడు యమలోకపు కఠినమైన నియమాలు పూర్తిగా రూపాంతరం చెందుతాయి. అదృష్టం ఉన్నవారికే ఆడపిల్లలు పుడతారని మన పెద్దలు చెప్తుంటే మనం వింటూనే ఉన్నాం. కానీ ఆ అదృష్టం అంటే అసలేంటో మీరెప్పుడైనా లోతుగా ఆలోచించారా? ఆ అదృష్టం అనేది ఆకాశం నుంచి అకస్మాత్తుగా ఊడిపడే చందమామ కాదు. అది మీ గత జన్మలో అంటే ఆ తండ్రి చేసిన పుణ్యకార్యాల యొక్క ప్రతిరూపం. గరుడ పురాణం చెప్పే ఆ చేదు నిజమేంటంటే ఒక వ్యక్తి గత జన్మల్లో చేసిన పాపాలు లేదా ఇతరుల వద్ద తీసుకున్న అప్పులు విపరీతంగా పెరిగిపోయినప్పుడు లేదా ఎవరి సొమ్మునైనా అక్రమంగా అనుభవించినప్పుడు ప్రకృతి ఆ బాకీని వసూలు చేయడానికి ఆ ఇంట్లో ఒక కొడుకును పుట్టిస్తుంది. అవును, మీరు విన్నది అక్షర సత్యం. చాలా ఇళ్లలో కొడుకులు కేవలం ఆ తండ్రి పాత బాకీలను వసూలు చేయడానికి, ఆస్తిపాస్తుల్ని పంచుకోవడానికి మరియు తండ్రి సంపాదించిన పుణ్యాల్ని అనుభవించడానికి మాత్రమే వస్తారు. ఆత్మలు మీ నుంచి ఏదో ఒకటి ఆశించి లేదా ఏదో ఒకటి తీసుకోవడానికి మీ వద్దకు చేరుకుంటాయి. కానీ దీనికి పూర్తి భిన్నంగా ఎవరైతే తమ గత జన్మల్లో ఎటువంటి స్వార్థం లేకుండా లోక కళ్యాణం కోసం శ్రమిస్తారో, ఆకలితో ఉన్నవారికి అన్నం పెడతారో, కష్టాల్లో ఉన్నవారి కన్నీళ్లను తుడుస్తారో అటువంటి వారికి ఫలితాన్ని ఇవ్వడానికి ఆ పరమాత్మ ఆ ఇంట్లో ఒక కూతుర్ని ప్రసాదిస్తాడు. కూతురంటే మీ నుంచి ఏదో దోచుకోవడానికొచ్చే ఆత్మ కాదు, తన వద్ద ఉన్న సర్వస్వాన్ని మీకు ధారపోయడానికొచ్చే ఒక దివ్య దేవత. అందుకే మీరు సమాజంలో నిశితంగా గమనించినట్టయితే ఏ ఇంట్లోనైనా కూతురు పుట్టిన వెంటనే ఆ ఇంటి శక్తి మరియు వాతావరణం ఒక్కసారిగా పరివర్తన చెందుతాయి. నిన్నటిదాకా అత్యంత కఠినంగా చిన్న చిన్న విషయాలకే కోపంతో ఊగిపోయే తండ్రి కూడా ఆ చిన్ని పాపని తన చేతుల్లోకి తీసుకోగానే మంచులా కరిగిపోతాడు. అతనిలో అంతవరకు ఎప్పుడూ అనుభవించని ఒక అద్భుతమైన కరుణ, ఒక అనంతమైన ప్రేమ ఉప్పొంగుతాయి. ఇది కేవలం తండ్రికి బిడ్డపై ఉండే ప్రేమ మాత్రమే కాదు, ఆ పవిత్ర ఆత్మ యొక్క శక్తి. గరుడ పురాణం ప్రకారం ఆడపిల్లలు తమతో పాటు ఈ విశ్వంలోని అత్యంత నిర్మలమైన మరియు కోమలమైన శక్తిని వెంట తెచ్చుకుంటారు. వారు ఆ ఇంట్లో శ్వాస తీసుకోవడం ప్రారంభించగానే వారి నుంచి వెలువడే తరంగాలు ఆ ఇంటిలోని సకల నకారాత్మకతను, మనస్పర్ధల్ని మరియు దరిద్రాన్ని వేళ్లతో సహా పెకిలించి వేస్తాయి. కూతురు అంటే ఇంటి మహాలక్ష్మి అని మనం పురాతన కాలం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ మన మానవ బుద్ధి ఎంత అల్పమైందంటే లక్ష్మి అంటే కేవలం ధనం లేదా నగలు అని మాత్రమే పరిమితం చేసుకున్నాం. గరుడ పురాణం మరియు దేవీ భాగవతం వంటి మహాపురాణాల ప్రకారం లక్ష్మి అంటే కేవలం సంపద మాత్రమే కాదు, ఆమె శాంతికి, సమతుల్యతకు మరియు ఉత్కృష్టమైన చేతనకు నిదర్శనం. ఎక్కడైతే పరస్పరం అగౌరవంగా మాట్లాడుకుంటారో,
ఎక్కడైతే స్త్రీలని తక్కువగా చూస్తారో అక్కడ ఆ మహాలక్ష్మి ఎప్పటికీ నిలవదు. ఒక కూతురు లక్ష్మీ స్వరూపం అంటే దాని అసలైన అర్థం ఏంటంటే భగవంతుడు ఆ చిన్నారుల్ని మీ కుటుంబంలో ఒక గొప్ప మార్పును తీసుకొచ్చే రాయబారిగా పంపించాడని అర్థం. ఆమెప్పుడూ ఖాళీ చేతులతో మీ ఇంటికి రాదు. తను అనంతమైన జన్మల ప్రయాణంలో సంపాదించుకున్న పుణ్య ఫలాల్ని మూటగట్టుకుని మీ ఇంటికి తీసుకొస్తుంది. ఆమె తన చిన్ని పాదాలతో మీ ఇంట్లో అడుగులు వేస్తున్నప్పుడు మీ ఇంటి వాస్తు దోషాల్ని మరియు ఏళ్ల తరబడి పేరుకుపోయిన ప్రతికూల శక్తిని తన పాదాల కింద నలిపేస్తుంది. అందుకే మన చుట్టుపక్కల మనం తరచుగా చూస్తుంటాం, కూతురు పుట్టకముందు ఆర్థిక ఇబ్బందుల్లో అప్పుల ఊబిలో ఉన్న కుటుంబాలు కూతురు పుట్టిన మరుక్షణమే అద్భుతమైన వృద్ధిని సాధిస్తాయి. ఆ తండ్రి చేసే వ్యాపారం లేదా ఉద్యోగంలో ఊహించని విధంగా ఉన్నతి కలుగుతుంది. ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. సామాన్య ప్రజలు దీన్ని కేవలం ఒక యాదృచ్ఛికమని లేదా ఆ పాప పాదం మంచిదని అంటుంటారు. కానీ వాస్తవానికది ఆ పవిత్ర ఆత్మ తన తండ్రి పడుతున్న కష్టాలను చూసి భరించలేక తన పుణ్యఫలంలో ఒక భాగాన్ని తండ్రికి ధారపోయడం వల్ల జరుగుతుంది. ఆమె తన అదృష్టంతో ఆ ఇల్లంతటిని ఒక కవచంలా కాపాడుతుంది. అయితే ఇక్కడ ఒక లోతైన మరియు మనల్ని కలవరపరిచే ప్రశ్న తలెత్తుతుంది. ఆడపిల్లలు అంతటి పవిత్రమైన వారైతే, వారు పుణ్యానికి ప్రతిరూపమైతే, మరి ఈ నేటి సమాజంలో కూడా ఆడపిల్ల పుట్టగానే ఎందుకు విచారిస్తున్నారు? ఆసుపత్రిలో వైద్యులు ఆడపిల్ల పుట్టిందని చెప్పగానే తండ్రి ముఖం ఎందుకు వాడిపోతుంది? అమ్మమ్మలు నాయనమ్మలు ఎందుకు ముఖం తిప్పుకుంటున్నారు? ఆడపిల్లల్ని ఎందుకు భారమని లేదా పరాయిధనమని భావిస్తున్నారు? గరుడ పురాణంలోని కర్మ సిద్ధాంతంలో దీనికి అత్యంత స్పష్టమైన మరియు విస్మయకరమైన సమాధానం ఉంది. యమలోకం నుంచి భూమికి ప్రయాణమయ్యే ఆత్మ తల్లి గర్భంలో ప్రవేశించక ముందే ఆ తల్లిదండ్రుల ఆలోచనల తీరుని మరియు వారింటి వాతావరణాన్ని పసిగడుతుంది. ఒకవేళ ఆ కుటుంబంలో ఆడపిల్లల పట్ల చులకన భావం ఉన్నా, కట్నం ఇవ్వాలనే భయం లేదా స్వార్థం రాజ్యమేలుతున్నా, ఏ ఉన్నతమైన లేదా పవిత్రమైన ఆత్మ కూడా ఆ గర్భంలో ప్రవేశించడానికి ఇష్టపడదు. ఆ ఆత్మ అటువంటి అపవిత్రమైన లోగిల నుంచి వెనుతిరిగి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ ఇంట్లో ఎవరైతే గత జన్మలో ఆ కుటుంబానికి బద్ధశత్రువులుగా ఉండి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారో వారే బిడ్డలుగా జన్మించి ఆ ఇంటి శాంతిని నాశనం చేస్తారు. కూతురుని భారం అని భావించడం అంటే మీరు మీ స్వహస్తాలతో మీ నాశనాన్ని మీరే ఆహ్వానిస్తున్నారని అర్థం. కానీ విచిత్రం ఏంటంటే ఒక్కోసారి చాలా కఠినమైన, స్వార్థపూరితమైన లేదా పాతకాలపు ఆలోచనలున్న ఇళ్లలో కూడా అత్యంత పవిత్రమైన ఆడపిల్లలు జన్మిస్తుంటారు. అక్కడ వారికి కనీస ప్రేమ దొరకదు, మగపిల్లలతో సమానమైన గుర్తింపు ఉండదు. అయినా అటువంటి చోట ఆ ఆత్మలు ఎందుకు జన్మిస్తాయో తెలుసా? గరుడ పురాణం ప్రకారం వారు సాధారణమైన ఆత్మలు కాదు. వారు ఈ లోకాన్ని లేదా ఆ కుటుంబాన్ని సంస్కరించడానికి వచ్చిన విప్లవాత్మకమైన ఆత్మలు. ఒక చీకటి గదిలో వెలిగించిన దీపం అక్కడ చీకటిగా ఉందని నిందించదు, తన వంతుగా వెలుగును పంచుతుంది. అలాగే ఈ ఆడపిల్లలు కూడా తమ స్వభావంతో, నిస్వార్థమైన ప్రేమతో ఆ కఠినమైన తండ్రి హృదయాన్ని మెల్లమెల్లగా మారుస్తారు. మార్చడం అసాధ్యం అనుకున్న కుటుంబాల్ని కూడా తమ చిరునవ్వులతో, ప్రేమతో సరిదిద్దుతారు. వారు ఆ కుటుంబానికి ఒక కఠినమైన పరీక్షగా మరియు అదే సమయంలో ఒక గొప్ప వరంగా నిలుస్తారు. ఇప్పుడు నేను చెప్పబోయే ఆ రహస్యాన్ని చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు మీ ఇంట్లో ఉండి మిమ్మల్ని హత్తుకుని మురిసిపోయే ఆ కూతురు కేవలం ఈ జన్మబంధం మాత్రమే కాదు. గరుడ పురాణం యొక్క లోతుల్లోకి వెళితే గత జన్మలో మీ తల్లిగా ఉండి మిమ్మల్ని సాకిన ఆత్మే ఈ జన్మలో మీ కూతురుగా పుట్టే అవకాశం పుష్కలంగా ఉంది. ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆలోచించండి. గత జన్మలో మీరు ఒక పిల్లాడిగా ఉన్నప్పుడు మీ తల్లి తన ఆకలిని చంపుకుని మీకు అన్నం పెట్టి ఉండవచ్చు. తను నిద్ర లేకుండా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడి ఉండవచ్చు. తన దగ్గరున్న ప్రతి పైసాని మీ భవిష్యత్తు కోసం త్యాగం చేసి ఉండొచ్చు. కానీ ఆమె వృద్ధాప్యంలో మీరు ఆమెకు తగిన సేవ చేయలేకపోయి ఉండవచ్చు, లేదా ఆ ప్రేమను తిరిగి ఇవ్వలేకపోయి ఉండొచ్చు. అందుకే ఆ ప్రకృతి ఆ అసంపూర్ణమైన బంధాన్ని పూర్తి చేయడానికి అదే పవిత్ర ఆత్మను ఈ జన్మలో కూతురిగా మీ వద్దకు పంపిస్తుంది. తద్వారా మీరు ఒక తండ్రిగా ఆమె కోరికలన్నీ తీర్చి ఆ కర్మల బాకీని సరిచేసుకునే ఒక సువర్ణ అవకాశాన్ని భగవంతుడు మీకు ప్రసాదిస్తాడు. ఆత్మలెప్పటికీ మారవు, కేవలం శరీరాలు మరియు సంబంధాలు మాత్రమే మారుతుంటాయి. అందుకే కూతురు అంటే కేవలం మీ వర్తమాన సంతానం మాత్రమే కాదు, ఆమె మీ గత జన్మల లెక్క మరియు మీ ఉజ్వల భవిష్యత్తుకు ఒక నిలువుటద్దం. ఆడపిల్లల్ని తక్కువగా చూసే ప్రతి వ్యక్తి ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఆమెను చదువుకోనీయకుండా అడ్డుకోవడం లేదా ఇంటి పనులకే పరిమితం చేయడం అంటే మీ అదృష్టాన్ని మీరే తన్నుకోవడమే. మీరు కూతుర్ని తిరస్కరించటం లేదా ఆమె గొంతు నొక్కడం అంటే అది కేవలం సామాజిక తప్పిదం కాదు, అదొక ఘోరమైన ఆధ్యాత్మిక మూర్ఖత్వం. భగవంతుడు మిమ్మల్ని ప్రత్యేకంగా ఎన్నుకుని పంపిన ఆ పవిత్ర శక్తిని మీరు అవమానిస్తున్నారని అర్థం. ఎక్కడైతే ఆడపిల్ల కళ్లల్లో కన్నీళ్లొస్తాయో అక్కడ పుణ్యఫలం మంచులా కరిగిపోతుంది. అటువంటి ఇళ్ల నుంచి లక్ష్మీదేవి మరియు శాంతి,
శాశ్వతంగా నిష్క్రమిస్తాయి. అక్కడ కేవలం మానసిక అశాంతి, రోగాలు మరియు దరిద్రం మాత్రమే తాండవిస్తాయి. ప్రతి శిశువు ఈ ధరణిపై అడుగు పెట్టేటప్పుడు తనతో పాటు 3 అదృశ్య వస్తువుల్ని తెచ్చుకుంటుంది. 1 గత జన్మల సంస్కారాలు, 2 అసంపూర్ణ కర్మల లెక్క, 3 ఒక నిర్దిష్టమైన జీవన ఉద్దేశ్యం. మీ కూతుర్ని ఒక్కసారిగా నిశితంగా గమనించండి. ఆమె ఇతరుల బాధను చూసి చలించిపోతుంటే ఆమె గత జన్మలో ఒక గొప్ప సిద్ధురాలు లేదా యోగిని అయి ఉండవచ్చు. ఆమె ప్రతికూల పరిస్థితుల్లో కూడా ధైర్యంగా నిలబడితే ఆమె ఒక వీర వనిత అయి ఉండవచ్చు. ఆమె అన్యాయాన్ని ప్రశ్నిస్తుంటే సమాజంలో ఒక గొప్ప మార్పు కోసం వచ్చిన విప్లవకారిని అయి ఉండవచ్చు. కూతురు పుట్టడం అనేది కేవలం ఒక వరం మాత్రమే కాదు, అదొక పరమ పవిత్రమైన బాధ్యత కూడా. వారు మీ కుటుంబ గౌరవాన్ని మరియు ఆధ్యాత్మిక స్థాయిని పెంచడానికి వస్తారు. ఒక తండ్రిగా మీ బాధ్యత ఏంటంటే ఆమెకు సమాజంలో తలెత్తుకుని తిరిగేలా గొప్ప విద్యాబుద్ధుల్ని అందించటం. రక్షణ పేరుతో ఆమె రెక్కల్ని కత్తిరించటం కాదు, ఆమెకు ఆకాశమంత స్వేచ్ఛనిచ్చి తన కలల్ని నిజం చేసుకునేలా ప్రోత్సహించాలి. కొడుకుతో సమానమైన గౌరవం మరియు హక్కులివ్వని ఇల్లు తన పుణ్యఫలాన్ని కోల్పోతుంది. గరుడ పురాణం ప్రకారం ఒక తండ్రి తన బాధ్యతని పూర్తి నిబద్ధతతో నెరవేర్చినప్పుడు ఆ ఇంట్లో కేవలం ఒక ఆడపిల్ల పెరగదు, ఆ కుటుంబం యొక్క కీర్తి ప్రతిష్టలు దశ దిశలా వ్యాపిస్తాయి. ఫ్రెండ్స్, ఈరోజు మనం గరుడ పురాణంలోని అత్యంత నిగూఢమైన విషయాల్ని చర్చించుకున్నాం. ఆడపిల్లలు కేవలం రక్త సంబంధీకులు మాత్రమే కాదు, వారు మన సంస్కారాలకు ప్రతీకలు. వారు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపాలు. ఆడపిల్లల్ని గౌరవించటం అంటే కేవలం పండుగ రోజుల్లో పూజించటం కాదు, వారిని స్వతంత్రులుగా మార్చటం మరియు వారి నిర్ణయాల్ని గౌరవించటం. ఏ ఇంట్లో అయితే ఆడపిల్లలు మనస్ఫూర్తిగా నవ్వుతుంటారో అక్కడ లక్ష్మీనారాయణులు కొలువై ఉంటారు. మీ ఇంట్లో ఒక కూతురుంటే ఈ రాత్రి ఆమె నిద్రపోతున్నప్పుడు ఒక్కసారి ఆ ప్రశాంతమైన ముఖాన్ని చూడండి. అటువంటి అద్భుతమైన వరాన్ని మీకు ప్రసాదించినందుకు ఆ భగవంతుడికి 2 చేతులెత్తి నమస్కరించండి. ఒకవేళ మీ ఇంట్లో ఆడపిల్ల లేకపోయినా బాధపడకండి. బయట సమాజంలో కనిపించే ప్రతి చిన్నారిని, ప్రతి స్త్రీని గౌరవించండి. ఎందుకంటే ఆ గౌరవ భావమే మీ తర్వాతి జన్మలో మీ అదృష్టాన్ని మరియు ఉన్నత స్థితిని నిర్ణయిస్తుంది.